హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజిన్స్ కోలా. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది భోగ భాగ్యాలను ఇచ్చేది భోగి, సరదాలను ఇచ్చేది సంక్రాంతి అండ్ కమ్మని భోజనాన్ని ఇచ్చేది కనుమ అంట. భోగి స్నానం రోజు నాకు నచ్చే పార్ట్ ఏంటంటే మంచిగా నువ్వుల నూనెతో మసాజ్ అండ్ ఆఫ్టర్ దట్ నలుగు పెట్టి స్నానం చేపిస్తారు కదా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అది. హ్యాపీ ఖుషి థమ్స్ అప్ చెప్పండి. థమ్స్ అప్ ఖుషి, థమ్స్ అప్ చెప్పు. థమ్స్ అప్. హ్యాపీ హ్యాపీ భోగి అను. ఏ హ్యాపీ ఖుషి కూర్చో. అమ్మ అండపై చేయి, హగ్ చేసుకో. హ్యాపీ ఖుషి హగ్ చేసుకోండి, హగ్ చేసుకోండి. వెరీ గుడ్. హగ్ చేసుకో. అన్న ఉమ్మ పెట్టు పెట్టు పెట్టు. ఒకటై నిలిచే ప్రాణం నేమంట బ్లడ్ లో ఉండే మ్యాజిక్ థమ్స్ అప్ చెప్పు. మాట్లాడు. మాయే ఖుషి ఖుషి నువ్వు మాట్లాడు మాయతో. ఇగో మాట్లాడు. ఏంటి బాయ్ చెప్పు మాయకి. అత్తయ్య అందరి కోసం భోగి పిడకలతో దండ చేసిందనమాట. సో ఇవి తీసుకొని హ్యాపీ ఖుషి వాళ్ళని ఆ భోగి మంటలో వేయడానికి తీసుకెళ్ళా. దీనికోసం మా తిప్పలు అయ్యి బాబాయ్ చెప్పనక్కర్లేదు, చూడండి. హ్యాపీకి పాకుండా ఇచ్చింది అనమాట. యాక్చువల్గా నేను అసలు ఇలాంటి ఫుడ్ ఎంకరేజ్ చేయను, బట్ ఏదో అకేషనల్గా పండగ కదా అని చెప్పేసి ఇంకా నేను వదిలేసాను అనమాట. ఇంకా హ్యాపీగా రెచ్చిపోయాడు. యాక్చువల్గా భోగి పిడికలు వేయడం చాలా మంచిది అని చెప్తారు, బట్ దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, ఇవి ఆవు పిడికలు కాబట్టి ఈ ఆవు పిడికలు కానీ ఆవు నెయ్యి కానీ ఎప్పుడైతే మంటలో మనం వేసినప్పుడు ఒక మంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. అది దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకే మనం ఈ భోగి రోజు ఈ భోగి పిడికలు వేస్తామన్నమాట. సాయంత్రం అవ్వగానే హ్యాపీ ఖుషి వాళ్ళకి భోగిపళ్ళు పోసుకోవాలని చెప్పేసి సో అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ దీనికి రేగిపళ్ళు అండ్ చెరుకు గడలు అండ్ ఆఫ్టర్ దట్ పూరేకలు వేసామన్నమాట. ఇది చామంతి పూరేకలు. అండ్ ఆ తర్వాత దాంట్లో కొన్ని అక్షింతలు కలిపామన్నమాట. సో అక్షింతలు కలిపిన తర్వాత దాంట్లోనే కొన్ని నాణాలు వేసాము. సో అన్నీ మిక్స్ చేసుకొని భోగిపళ్ళకి అరేంజ్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తామంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది అని అంటారనమాట. సో ఈ భోగిపళ్ళని తలపై నుంచి పోస్తుంటే ఆ బ్రహ్మరంధ్రం మంచిగా ఇంకా యాక్టివ్ అవుతుంది, అంటే పిల్లలు కొంచెం తెలివిగా జ్ఞానవంతులుగా అవుతారు అని చెప్పేసి అంటారనమాట. కొంతమంది ఏమంటారంటే ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలపైన ఏమైనా దిష్టి అదంతా ఏమైనా ఉంటే అది పోతుంది అని చెప్పేసి అంటారనమాట. ఎస్పెషల్లీ మా నాన్నమ్మ అయితే నాకు ఇదే చెప్పేది. ఇన్ఫర్మేషన్ ఫేస్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫేస్ అనమాట. సో మా హ్యాపీ ఖుషి వాళ్ళు ఈ భోగిపళ్ళు ఎలా పోపించుకున్నారో మొత్తం చూసేయండి.
చూసారుగా హ్యాపీ ఖుషి వాళ్ళ భోగి పళ్ళు చాలా అంటే చాలా బాగా జరిగాయి. ఆంటీ వాళ్ళందరూ వచ్చి నన్ను నా పిల్లల్ని బ్లెస్ చేశారు. నిజంగా వీళ్ళు అత్తే ఫ్రెండ్స్ కాదు, నా ఫ్రెండ్స్ లానే ఉంటారు. అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనమాట ఆంటీ వాళ్ళందరూ. ఐఎమ్ సో హ్యాపీ ఈ ఈవెంట్ చాలా బాగా జరిగినందుకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. స్టే ట్యూన్డ్.